జరిగింది. పంచాయతీ వ్యవస్థ అంతా కూడాను ఇది దేవాలయానికి సంబంధించిన భూమి అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. అట్లాగే అప్పటి ఉన్నటువంటి తిరిగి అప్పుడు వీళ్ళు కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏంటంటే ఇవ్వడం జరిగింది. కానీ అటు తర్వాత మళ్ళీ తన యొక్క దీంతో తిరిగి మళ్ళీ ఆయన చేసుకోవటం ఈ కలెక్టర్ గారు మళ్ళీ ఇది పంచాయతీ భూమికి రాయటం అనేది మనందరం కూడా ఖండించాల్సిన అంశం. తక్షణమే కలెక్టర్ గారు దీని మీద పునఃపరిశీలించాలని చెప్పేసి మీ అందరి సమక్షంలో మా ఏదైతే స్వచ్ఛంద సంస్థలందరూ కూడా పాల్గొనడం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది, అలాగే మీరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏంటంటే ఈ యొక్క అంశాన్ని కంపల్సరీగా ప్రజలందరికీ తెలియజేసి ప్రజలందరూ కూడా అన్ని గ్రామాల నుంచి కూడా ఈ యొక్క వారి యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలి అంటే కంపల్సరీ కలెక్టర్ గారు పునఃపరిశీలించాలని చెప్పేసి ఈ యొక్క వచ్చినటువంటి స్థానిక సంఘాలు, వివిధ స్వచ్ఛంద సంస్థల తరపు నుంచి, అట్లాగే మన కూటమి ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ అధినాయకత్వానికి అందరూ కూడా, అలాగే మీ తరపున కూడా మీరు కూడా సాయశక్తుల కొద్ది ప్రయత్నించి కలెక్టర్ గారికి మరొకసారి పునఃపరిశీలించాలని చెప్పేసి మనందరి తరపున కూడా ఆ దేవాలయానికి ఆ యొక్క కోనేరును తిరిగి అందించవలసిందిగా విన్నవిస్తున్నాను. సో ఈ అవకాశం కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు.